కెమికల్ బాండింగ్. ఇన్ జనరల్ గా బాండ్ అనే వర్డ్ ఎప్పుడు డిఫైన్ చేస్తాం? టూ ఇండివిజువల్స్ ఆర్ టూ ఎంటిటీస్ మధ్యలో ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ ని మనం బాండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్ టు సన్ కానీ, ఫాదర్ టు డాటర్ కానీ, మదర్ టు సన్, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అట్రాక్షన్ కానీ లేదా రిలేషన్షిప్ ని మనం బాండ్ అనే ఒక వర్డ్ తో డిఫైన్ చేస్తాం. ఇదే బాండ్ ఆర్ ఇదే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది టూ కెమికల్ స్పీసీస్ మధ్యలో ఉంటే దాన్నే మనం కెమికల్ బాండింగ్ అంటాం. ఈ కెమికల్ బాండింగ్ స్ట్రెంత్ బేసిస్ చేసుకొని 4 టైప్స్ ఉంటాయి. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, వాన్ డెర్ వాల్ ఇంటరాక్షన్, హైడ్రోజన్ బాండ్. బట్ మోస్ట్ ఆఫ్ ద కెమిస్ట్రీ కోవలెంట్ బాండ్ బేస్ అయి ఉంటుంది. కోవలెంట్ బాండింగ్ తోనే మోర్ దెన్ 50% ఆఫ్ కెమిస్ట్రీ కోవలెంట్ బాండింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజ్ నుంచి మన కోవలెంట్ బాండింగ్ అంటే డెఫినేషన్ వచ్చేసరికి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా ఆర్బిటల్ ఓవర్లాపింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఒక ఆటమ్ ఉంది, బి అనే ఒక ఆటమ్ ఉంది. ఈ ఏ అనే ఆటమ్ యొక్క ఆర్బిటల్ బి అనే ఒక ఆటమ్ యొక్క ఆర్బిటల్ తో ఓవర్లాప్ అయితే ఫామ్ అయ్యేదే కోవలెంట్ బాండింగ్. సో ఈ ఆర్బిటల్స్ ఎలా ఓవర్లాప్ అవుతాయి? ఈ ఆర్బిటల్స్ అంటే ఏంటి? ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేదే ఆర్బిటల్ థియరీ. సో ఆర్బిటల్ థియరీలో మెయిన్లీ ఎక్స్ ఆర్బిటల్, పి ఆర్బిటల్, డి ఆర్బిటల్, ఎస్ ఆర్బిటల్ మనం ఫస్ట్ నుంచి నేర్చుకున్నవే ఈ ఆర్బిటల్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ ఎస్ ఆర్బిటల్ ఎలా, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, పి ఆర్బిటల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, డి ఆర్బిటల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసేదే ఆర్బిటల్ థియరీ. ఇఫ్ ఎస్ ఆర్బిటల్ లో మనకి ఇనిషియల్ నుంచి తెలిసింది ఏంటి? ఎస్ ఆర్బిటల్ స్పెరికల్ షేప్ ఉంటుంది. సో ఇది న్యూక్లియస్ కి చాలా దగ్గరగా ఉండడం వల్ల న్యూక్లియస్ కి ఎస్ ఆర్బిటల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి అట్రాక్టివ్ ఫోర్సెస్ చాలా ఎక్కువ. బట్ ఓన్లీ న్యూక్లియస్ కి దగ్గరగా ఉండడం వల్లనే కాదు, కానీ న్యూక్లియస్ కి ఇది స్పెరికల్ షేప్ ఉండడం వల్ల కంప్లీట్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఎలక్ట్రాన్స్ అనేది. అండ్ కంప్లీట్ గా బౌండ్ అయి ఉండడం వల్ల ఈ ఎక్స్ ఆర్బిటల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి ఈ న్యూక్లియస్ కి అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ పి ఆర్బిటల్ కి వచ్చేసరికి దీనికి డంబుల్ షేప్ ఉంది. ఈ డంబుల్ షేప్ లో ఉన్న ఈచ్ దాన్ని లోబ్ అంటారు. సో మనం ఎప్పుడైనా హైబ్రిడైజేషన్ రాసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ కానీ లేదా కార్బన్ కానీ హైబ్రిడైజేషన్ రాసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నాం. సో ఇక్కడ 1s 2s 2p2. సో ఈ రెండాటి మధ్య డిస్టెన్స్ ఎందుకు? సమ్వేర్ ఎనర్జీ గ్యాప్ ని రిప్రజెంట్ చేస్తాం. సో ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ గీసినప్పుడు కూడా 1s 2s 2p, ఈ ఎస్ ఆర్బిటల్ పి ఆర్బిటల్ రెండు సేమ్ షెల్ కి, సెకండ్ షెల్ బిలాంగింగ్స్, బట్ రెండాటికి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. రెండాటికి సేమ్ డిస్టెన్స్ లేదు. ఎందుకు ఇది? సో ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేదే పెనిట్రేషన్ అండ్ షీల్డింగ్. పెనిట్రేషన్ ఇనిషియల్ గా ఫస్ట్ కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం పెనిట్రేషన్. నెక్స్ట్ షీల్డింగ్. సో పెనిట్రేషన్ అంటే ఏంటి? మనం ఒక న్యూక్లియస్ తీసుకున్నాం, ఒక ఎస్ ఆర్బిటల్ తీసుకున్నాం, 1s ఆర్బిటల్ అండ్ 2s ఆర్బిటల్. సో దీని యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. 1s ఆర్బిటల్ కి దీనికి ఉన్న రేడియస్, నెక్స్ట్ 2s ఆర్బిటల్ కి న్యూక్లియస్ కి ఉన్న డిస్టెన్స్ రేడియస్ ని మనం క్యాపిటల్ ఆర్ తో డినోట్ చేద్దాం. ఆఫ్టర్ సమ్ టైం నేను ఏం చేశానంటే 1s ఆర్బిటల్ లో 2 ఎలక్ట్రాన్స్, 2s ఆర్బిటల్ లో 2 ఎలక్ట్రాన్స్ అనేవి వేశాను. సో ఆటోమేటిక్ గా ఏమైంది? ఈ న్యూక్లియస్ కి ఈ ఎస్ ఆర్బిటల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి వచ్చాయి. సో ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల ఈ న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్స్ కి అట్రాక్టివ్ ఫోర్సెస్ రిజల్ట్ గా ఈ 1s ఆర్బిటల్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సిమిలర్ టు దట్ 2s ఆర్బిటల్ యొక్క సైజ్ కూడా రీజియన్ అంటే అవుటర్ షెల్ రీజియన్ కానీ ఇన్నర్ షెల్ రీజియన్ డిస్టెన్సెస్ కానీ తగ్గిపోతున్నాయి. అంటే ఇప్పుడు
ఇది స్మాల్ ఆర్ అనుకుంటే ఇది క్యాపిటల్ ఆర్ అయింది. సో ఇలా సైజ్ తగ్గిపోవడం వల్ల ఇనీషియల్ గా ఈ రీజియన్ 1s ఆర్బిటల్, బట్ తర్వాత ఏమైంది, ఈ రీజియన్ ఏదైతే ఆక్యుపై చేస్తుందో ఇది అంటే 1s ఆర్బిటల్ అంటే ఇన్నర్ రీజియన్ ఏదైతే ఉందో అవుటర్ షెల్ రీజియన్ అనేది కొంచెం ఆక్యుపై చేస్తుంది. సో పెనిట్రేషన్ అంటే ఇన్నర్ షెల్ రీజియన్, అంటే ఇన్నర్ షెల్ రీజియన్ ఇక్కడ ఏంటి 1s, ఈ 1s రీజియన్ ని అవుటర్ షెల్ రీజియన్ ఆక్యుపై చేయడాన్ని పెనిట్రేషన్ అంటాం. రీజియన్ ఏంటి 2s, ఈ 2s ఆర్బిటల్ ఏదైతే ఉందో ఈ 1s ఆర్బిటల్ యొక్క రీజియన్ ని ఆక్యుపై చేస్తుంది. ఇనిషియల్ గా ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది 1s ఆర్బిటల్, బట్ ఇప్పుడైతే ఎలక్ట్రాన్స్ వల్ల న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్స్ ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల దీని సైజ్ తగ్గిందో ఈ సైజ్ ఈ ఏరియా ఇది ఏదైతే ఏరియా ఉందో ఇది 1s ఏరియా, బట్ ఈ ఏరియా అంతా ఏమైంది 2s ఆర్బిటల్ ఆక్యుపై చేస్తుంది. అంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాకు 2s ఆర్బిటల్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో ఈ ఇన్నర్ షెల్ రీజియన్ ని అవుటర్ షెల్ రీజియన్ ఆక్యుపై చేసుకోవడాన్ని మనం పెనిట్రేషన్ అంటాం. సో ఇప్పుడు పెనిట్రేషన్ యొక్క రిజల్టే, పెనిట్రేషన్ జరగడం వల్ల వచ్చే రిజల్టే షీల్డింగ్. మనం ఇప్పుడు ఓన్లీ సెకండ్ షెల్ కన్సిడర్ చేద్దాం. న్యూక్లియస్ ఇది సెకండ్ షెల్, సెకండ్ షెల్ లో ఉన్న 2s ఆర్బిటల్, ఇది 2p ఆర్బిటల్. సో ఇనీషియల్ గా రెండాటికి సేమ్ డిస్టెన్స్ ఉంది న్యూక్లియస్ నుంచి, 2s కి 2p కి సేమ్ డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఎలక్ట్రాన్స్ వేసాను వీటిలో, 2s లో 2p లో రెండాటిలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్స్ ఉండగానే ఏమవుతుంది, అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్స్ కి ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల s ఆర్బిటల్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, s ఆర్బిటల్ యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది 2s ఆర్బిటల్ కి న్యూక్లియస్ కి ఉన్న డిస్టెన్స్ ఏమైంది తగ్గిపోతుంది. సో ఈ 2s ఆర్బిటల్ యొక్క సైజ్ తగ్గడంతో పాటు ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇనీషియల్ గా ఇది న్యూక్లియస్ అనుకుంటే ఈ ఏరియా మొత్తం ఎలక్ట్రాన్స్ ఉన్నది, ఇప్పుడు తక్కువ ఏరియా ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల న్యూక్లియస్ ని కంప్లీట్ గా షీల్డ్ చేసేస్తున్నాయి ఈ ఎలక్ట్రాన్స్. ఇలా షీల్డ్ చేయడం వల్ల 2p ఆర్బిటల్ లో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దానికి ఈ న్యూక్లియస్ కి ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయి. సో ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమవుతుంది, సైజ్ అనేది తగ్గిపోతుంది, 2s ఆర్బిటల్ యొక్క సైజ్ తగ్గిపోతుంది. ఫస్ట్ ఈ 2s ఆర్బిటల్ యొక్క సైజ్ తగ్గిపోవడంతో పాటు ఎలక్ట్రాన్ డెన్సిటీ 2s న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవడం వల్ల న్యూక్లియస్ ఏమైపోతుంది, షీల్డింగ్. ఇలా షీల్డింగ్ చేయడం వల్ల ఈ న్యూక్లియస్ బయట అంటే 2p ఆర్బిటల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియస్ కి ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయి. అట్రాక్టివ్ ఫోర్సెస్ దేనికి అట్రాక్టివ్ ఫోర్సెస్, 2p లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియస్ కి ఉన్న అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇలా అట్రాక్టివ్ ఫోర్సెస్ తగ్గిపోయాక ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2s ఆర్బిటల్ కదా, ఈ 2s ఆర్బిటల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ p ఆర్బిటల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల ఈ p ఆర్బిటల్ ఏదైతే ఉందో ఇది కొంచెం బయటకు వస్తుంది, ఇది 2p ఆర్బిటల్. సో ఈ రీజన్ వల్లే మనం 2s కి 2p ఆర్బిటల్స్ కి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ లో డిఫరెన్స్ అంటే డిస్టెన్స్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ రాసినప్పుడు కానీ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో మెన్షన్ అవుట్ చేస్తాం. సో ఇది ప్రతి ఒక్కదానికి అప్లై అవుతుంది ఈ పెనిట్రేషన్ షీల్డింగ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ స్పీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మోనో ఎలక్ట్రానిక్ స్పీసీస్. కెమికల్ స్పీసెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. కెమికల్ ఫస్ట్ ది మోనో ఎలక్ట్రానిక్ స్పీసీస్, సెకండ్ ది పాలీ ఎలక్ట్రానిక్ స్పీసీస్. మోనో ఎలక్ట్రానిక్ స్పీసీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మోనో ఎలక్ట్రానిక్ స్పీసీస్ హైడ్రోజన్ కానీ హీలియం లో కానీ హీలియం ప్లస్ లో కానీ
1s ఆర్బిటల్ లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాలీ ఎలక్ట్రాన్ లో హీలియం తీసుకున్నా, లిథియం తీసుకున్నా మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఈ పాలీ ఎలక్ట్రానిక్ స్పీసీస్ లో మోనో ఎలక్ట్రానిక్ స్పీసీస్ లో డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అండ్ హీలియం ప్లేట్స్ అని తీసుకుంటే ఇందులో పెనిట్రేషన్ ఉండదు. ఎందుకు పెనిట్రేషన్ ఉండదు? అవుటర్ రీజియన్ వచ్చి ఇన్నర్ రీజియన్ ఆక్యుపై చేయాలి అని అంటే 2s ఆర్బిటల్ లో కూడా ఎలక్ట్రాన్స్ ఉండాలి. 2s ఆర్బిటల్ లో ఎలక్ట్రాన్స్ ఉంటేనే అవుటర్ షెల్ రీజియన్ వచ్చి ఇన్నర్ షెల్ రీజియన్ ని ఆక్యుపై చేస్తుంది. సో ఎలక్ట్రాన్స్ ఉంటేనే కదా న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూక్లియస్ ఇది 1s ఆర్బిటల్, ఇది 2s ఆర్బిటల్. ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఒకటే ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ఓన్లీ దీని యొక్క సైజ్ అనేది తగ్గుతుంది, బట్ దీని యొక్క సైజ్ రిమైన్స్ కాన్స్టెంట్ గానే ఉంటుంది. సో పెనిట్రేషన్ జరగదు. సో పెనిట్రేషన్ జరగలేనప్పుడు షీల్డింగ్ కూడా ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు అది షీల్డింగ్ ఉండదు. సో షీల్డింగ్ కూడా ఉండదు. షీల్డింగ్ వల్ల p ఆర్బిటల్ బయటకు వెళ్ళడం ఇవే అవ్వవు. సో వీటిలో అన్ని సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ns, np, nd. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2s సెకండ్ షెల్ తీసుకున్నాం, 2s కి 2p కి సేమ్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది. థర్డ్ షెల్ తీసుకున్నాం, 3s కి 3p కి 3d కి సేమ్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది. ఇదే నేను పాలీ ఎలక్ట్రానిక్ స్పీసెస్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇది కంప్లీట్ షీల్డ్ అవుద్ది. అవుటర్ షెల్ లో ఉన్న రీజియన్ కూడా ఇన్నర్ షెల్ రీజియన్ ఆక్యుపై చేస్తుంది. సో పెనిట్రేషన్ జరుగుతుంది. ఇన్నర్ షెల్ రీజియన్ ఆక్యుపై చేయడం వల్ల పెనిట్రేషన్ జరుగుతుంది. దానివల్ల 2p ఆర్బిటల్ రిపల్ చేస్తాయి. 2p ఆర్బిటల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ 2s ఆర్బిటల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రిపల్షన్స్ వల్ల 2p ఆర్బిటల్ కొంచెం బయటకు పంపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ns కి, np కి, nd కి సేమ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉండవు. సో ఇప్పుడు ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ మోనో ఎలక్ట్రానిక్ స్పీసీస్ కి, పాలీ ఎలక్ట్రానిక్ స్పీసీస్ కి తీసుకుంటే ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ఫస్ట్ షెల్ లో ఉన్న 1s ఆర్బిటల్ ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అవుతుంది, ఫస్ట్ ఎనర్జీ లెవెల్. సెకండ్ షెల్ లో ఉన్న s ఆర్బిటల్, సెకండ్ షెల్ లో ఉన్న p ఆర్బిటల్ రెండు సెకండ్ ఎనర్జీ లెవెల్ అవుతుంది. థర్డ్ షెల్ లో ఉన్న 3s ఆర్బిటల్, 3p ఆర్బిటల్, 3d ఆర్బిటల్ మూడు థర్డ్ ఎనర్జీ లెవెల్ అవుతుంది. బట్ పాలీ ఎలక్ట్రానిక్ స్పీసెస్ తీసుకుంటే సేమ్ టు సేమ్ ఫస్ట్ ఎనర్జీ లెవెల్ 1s ఆర్బిటల్ అవుతుంది. సెకండ్ ఎనర్జీ లెవెల్ 2s ఆర్బిటల్ మాత్రమే అవుతుంది. థర్డ్ ఎనర్జీ లెవెల్ 2p ఆర్బిటల్ అవుతుంది. ఫోర్త్ ఎనర్జీ లెవెల్ 3s ఆర్బిటల్ అవుతుంది. సో ఇలా మోనో ఎలక్ట్రానిక్ స్పీసీస్ కి, పాలీ ఎలక్ట్రానిక్ స్పీసీస్ కి డిఫరెన్స్